ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 1:46. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. మరియమ్మ తల్లి ఎంతో గొప్పది. ఆవిడ మనసు ఎంతో దీనత్వం కలిగి దీనస్థితిలో ఆవిడ. కాబట్టి మనందరము కూడా మరియ వలె దీనురాలి వలె జీవించి విశ్వాసంలోను నిరీక్షణలోను పరిశుద్ధతలోను మనందరము కూడా ఆమెని పోలి నడుచుకోవాలి. దేవాది దేవుడు ఆమె గర్భము నుంచి జన్మించడానికి ఇష్టపడ్డారంటే ఆవిడ ఎంత నీతిమంతురాలు, ఎంత దీన హృదయురాలు అనేది మనం తెలుసుకోవాలి. మనము కూడా దేవాది దేవుని నివాసంలో మనందరము కూడా పాలిభాగస్తులు అవ్వడానికి మనము కూడా మరియ వలె మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆమె వలె మనము దీనత్వము కలిగి జీవించి నీతి కలిగి జీవించి నీతి విశ్వాసము నిరీక్షణ అనే ఈ గుణములన్నిటినీ మనం అవలంబించుకుంటే గనక ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులం అవుతాము. అట్టి విధమైన దీనస్థితి మనందరికీ కూడా దీనత్వము, అట్టి విధమైన నీతి మనందరము కూడా అలవరుచుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.